నవగ్రహాల్లో శని భగవానుడు పరివర్తనం చెందడం కొన్ని రాశులకు సానుకూల ఫలితాలను, మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ ఏడాది మార్చి 29వ తేదీన శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశికి మారాడు. ఆపై ఏప్రిల్ 28వ తేదీన ఉత్తరాభద్ర నక్షత్రంలోకి అడుగుపెట్టారు. మే 26వ తేదీన శని జయంతి సందర్భంగా 11వ రోజున శని ఉత్తరాభద్ర నక్షత్రానికి 2వ పాదానికి ప్రవేశిస్తారు. ఈ పరివర్తనం జూన్ 7వ తేదీ శనివారం జరగనుంది. ఈ శని పరివర్తనంతో లాభపడే రాశుల గురించి తెలుసుకుందాం. కన్యా రాశి. శని పరివర్తనం కారణంగా ఈ రాశి వారికి జీవితంలో మార్పు తథ్యం. వివాహ బంధాలు బలపడతాయి. ప్రేమలో విజయం సాధిస్తారు. అవివాహితులకు శుభ సమయం. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో వృద్ధి సాధిస్తారు. ఇన్నాళ్ళు జరగని పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. కర్కాటక రాశి. ఈ జాతకులు శని పరివర్తనం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. కొత్త ఇల్లు కొనుగోలు, వాహన సౌఖ్యం ఉంటుంది. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. అలాగే మకర రాశి వారికి ఈ శని పరివర్తనం కారణంగా ఆదాయం పెరుగుతుంది. బంధువులతో హాయిగా గడుపుతారు. ఇంతవరకు ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. వివాదాల నుంచి బయటపడతారు. వ్యక్తిగత సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబంతో ఉత్సాహంగా గడిపే సమయం. సమాజంలో పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఇక తులారాశి వారికి ఈ శని పరివర్తనం కారణంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. చివరిగా కుంభరాశి జాతకులకు శని పరివర్తనం కారణంగా అనుకున్న కోరికలు అనేవి నెరవేరుతాయి. ప్రమోషన్ లభిస్తుంది. రావలసిన ధనం చేతికి అందుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయి. కుటుంబంలో ఆహ్లాదం చోటు చేసుకుంటుంది. ఇంకా ఉన్నత పదవులను అలంకరిస్తారు.